హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. దేవి చంద్రగుప్త నవల రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. 10వ భాగంలో ఉన్నామండి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీదేవి గిరిధర్. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ భాగం మీకు బాగా అర్థం కావాలంటే ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం వినండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తను మైనములా కరిగినా సరే చంద్రగుప్తుడు బిరుదులు పొందాలి, రాజ్యము సుఖ సంపదలకు నెలవై ఉండాలి. ఆ రోజు నుండి ఆమె రోజు 1 గంట ఉద్యానవనంలో కూర్చుని చంద్రగుప్తునితో చర్చలు జరిపేది. ఒకవేళ అతను రాకపోయినా మాధవసేనతో కబురు చేసి పిలిపించేది. ఒక పక్షం దినములలో ఎంతో మార్పు కనిపించింది. అతను నూతనోత్సాహంతో పనిచేస్తున్నాడు. అది గమనించి అందరూ తేలికగా నిట్టూర్చారు. శిఖరస్వామి స్వయముగా వచ్చి ధ్రువదేవికి ధన్యవాదాలు అర్పించాడు. అభ్యంగన స్నానం ఆచరించి శ్వేత గులాబీ పుష్పముల తెల్లని ఉడుపులు ధరించి ఉపవనంలో కూర్చునున్నది ధ్రువదేవి. ఆమె చేతిలోని గింజలు వెదజల్లుతోంది. పిట్టలు ఇతర పక్షులు వచ్చి చకచకా వాటిని ఏరినట్టు బొక్కితే చూసి ఆనందిస్తోంది. జామ ముక్కలు వేయగానే ఉడతలు వచ్చి అందుకొని పరుగులు తీస్తున్నాయి. ముఖాన పడే జుట్టును వెనక్కు నెట్టుకొని కూర్చుంది. ప్రకృతిని చూసిన పరవశమా, ప్రియుడి ఊహాలోకమా? కటువుగా వినిపించిన స్వరానికి ఉలిక్కిపడింది ధ్రువదేవి. నాగా, నువ్వా? మహారాణిని మన్నించటం నేర్చుకుంటే మంచిదని మా భావన, ఇంకా కఠోరంగా అన్నది. అటులనా? క్షమించండి మహారాణి, మీరేదో అడిగినారు. కలిగే ఊహలకు ఆంక్షలుండవని తెలియదా? విఘ్నులు అన్నది అటూ ఇటూ చూసి. ఆమె చూపులకర్థం గ్రహించిన మాధవసేన పరుగున వచ్చినది. మహారాణిగారు వేంచేసినారు, ఉచితాసనం తీసుకురమ్మో. మాధవసేన పరిగెత్తుకు వెళ్ళి గాంధార దేశంలో చేయబడిన చందనపు కుర్చీ తెచ్చి వేసింది. కూర్చోండి కుబేరనాగాదేవి అన్నది. కుబేరనాగా అతిశయంగా ఆసీనంపై ఆసీనురాలైనది. ఛీ, ధ్రువదేవి ప్రేమకు పెన్నిది. భర్త కౌసింబిలో ఉన్నాడని బాధపడునాడు. కుబేరనాగను ఓ చెల్లికన్నా మిన్నగా ఆదరించింది అనుకున్నది మాధవసేన. సర్వాలంకార శోభిత అయి శోభనం పెళ్ళికూతురు వలె దర్శనమిచ్చినా ప్రియుడు సంతోషిస్తాడు అన్నది వెటకారంగా. మీరు అనున్నదేమిటో నాకు అర్థమవటలేదు మహారాణి. తెల్లని ఉడుపులు ధరించటం ముఖ్యం కాదు, తెల్లని హృదయం ఉండవలేను అన్నది రోషంగా. ఉడుపులు అయితే అందరూ చూచెదురు మహారాణి, హృదయం ఎలా తెలుస్తుంది? అదంతా మాకనవసరం. మహారాజుగారిచ్చటకు వచ్చిచుండిరా? రాకపోయినా నేను రప్పించుచున్నాను. ఎంత నిర్లజ్జ, ఎంతటి తెగింపు! లజ్జితురాలిని కావటానికి కాని పని ఏమీ చేయటం లేదు మహారాణి. మానసికంగా కృంగిపోయిన పురుషుడిని చేరదీసి సేదతీర్చడం పోయి నిందలు నిష్ఠురాలు వేసి, నేను ఆయన మానసికంగా కృంగిపోవటకు కారణం అయితే నువ్వు సేదతీర్చావా? పాటలీపుత్రంలో ఓ మానసిక ఆరోగ్యశాల పెట్టరాదు, అందరూ బాగుపడతారు. వెటకారంగా ఒక్క గొంతు 1000 గొంతుకలైనట్టు అరిచింది. ప్రజల కోసం ప్రభువు కృషి చేస్తారు, ఆ ప్రభువు ఆరోగ్యంగా ఉంటే చాలు అన్నది ధ్రువదేవి. ధర్మబద్ధమైన బంధం మాది, ఎవరూ త్రుంచలేరు. ధర్మబంధాన్నెప్పుడూ అనురాగబంధంతో బంధించాలి మహారాణి అన్నది సలహా ఇచ్చినట్టు. మీ సలహా మాకనవసరం. వారిక్కడికి రాకూడదు. ధ్రువదేవి గంభీరంగా నవ్వినది. వారిని ఇక్కడకు రప్పించకు అని ఆజ్ఞాపించండి, అమలులో పెడతాము. ఆయన రాకుండా చూసుకునే చాతుర్యం బాధ్యత నీపైనున్నాయి అన్నది. ఓహో, మా అసమర్థతను అవహేళన చేస్తున్నారా? చూస్తాను ఎలా వస్తారో. కొరివిలా ఈ రాజ్యాన్ని కాలుస్తున్నావు. నీ బౌద్ధ సూక్తుల వల్లనే నా ప్రాణేశ్వరుడు చండాలులను చేరదీస్తున్నాడు. పాములా బుసకొట్టింది. అంతటి ఉదాత్తమైన కార్యాలు నిర్వహిస్తుంటే సంతోషించక బాధపడతారేం మహారాణి? నీవు బోధించినవన్నీ ఉదాత్తమైనవే. ఈ నాగరాజకుమారి నాగుపాము వంటిది. మీ అన్యాయాలు సహించలేదు. ఈ నాటకాలు ఎందుకు? ధర్మబద్ధంగా వివాహితులు కండి అని తిరిగి చూసేసరికి ధ్రువదేవి అక్కడ లేదు. కుబేరనాగా విసురుగా మందిరంలోకి పోయినది. మహారాణి, ఒక శాపగ్రస్త ఆయమ్మ. నిందావాక్యములతో ఆమె హృదయాన్ని చిల్లులు పడవద్దు. ఆమె మహారాజుగారికి సలహాదారిని మాత్రమే. నా మాట నమ్మండి. దుఃఖపూరిత కంఠంతో మాధవసేన జవాబిచ్చింది.
ఎవరి హద్దుల్లో వారుండాలి. మాధవసేన చెంప చెళ్ళుమన్నది. మహారాణినే. మహారాజుగారికి సలహాలు అవసరమైతే ఇవ్వటానికి మేమున్నాము. ఏమాత్రం సిగ్గు లజ్జా ఉన్నా గ్రుక్కెడు విషం సేవించవను. విసురుగా వెనుతిరిగింది కుబేరనాగా. ఆమె అడుగు ముందుకు పడలేదు. సర్పద్రష్టలా నిలబడిపోయింది. దేవి, ఈ విషం సేవించే అర్హత మాకు ఉందనుకుంటాము. మీరా మాట అనవద్దు. చటుక్కున అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. చంద్రగుప్తుడు ఆమె చెయ్యి తీసి మెల్లగా చెప్పాడు. కౌముదిని మహోత్సవాలకు ప్రారంభోత్సవంగా ఈరోజు నాట్యదర్పణం తీరవున నాట్యాలు, నాటికలు, నాటకాలు ఉన్నట్టున్నాయి. అక్కడికి రావాలని శ్రీదత్తుడి కోరిక అని అతను చరచరా వెళ్ళిపోయాడు. కుబేరనాగకు వెళ్ళాలని లేదు. తాను వెళ్ళకపోతే భర్త ధ్రువదేవికి కబురు పంపి పిలిపించుతాడు. ఆ అవకాశం తానెందుకివ్వాలి? ఆమె అంతఃపురం జనులతో కూడి నాటిశాలకు వెళ్ళింది. వందిమాగదుల ప్రభుత్వ ఉద్యోగులు ఆమెకు స్వాగతం పలికి చంద్రగుప్తుని సరసన కూర్చున్నారు. ఒక్కసారి ధ్రువదేవికై చుట్టూ కలేజూశాడు చంద్రగుప్తుడు. ఆమె కానరాలేదు. కుబేరనాగా నిందావాక్యములు తననే ఇంతగా కలచివేస్తుంటే సున్నిత మనస్కురాలైన స్త్రీ హృదయం ఎంత కలతపడినదో అవగతమైనది. కౌముదిని మహోత్సవాలకు ప్రారంభోత్సవంగా ఈ వేదికపై దివ్య వెలిగించి తమ సందేశం అందజేయవలసినదిగా గుప్త సామ్రాజ్య విస్తరణకు పాటుపడుతున్న మన ప్రభువులు చంద్రగుప్తుల వారిని కోర్చున్నాను అని శిఖరస్వామి వేదిక దిగాడు. హర్షధ్వనుల మధ్య చంద్రగుప్తుడు వేదికనెక్కాడు. పూలమాలలు కురిసినట్టు పడ్డాయి. అతను చిరునవ్వుతో తన ప్రజలను పలుకరించాడు. మహాజనులారా, మీరు వేసిన ఈ పూలమాలలు, బాధ్యతలు, బరువులు నా జీవితాంతం మీ అభిమానం నిలుపుకోవాలని ప్రయత్నిస్తాను. మా తండ్రిగారి హయాంలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ప్రతి ఏటా ఇలాగే జరగాలని కోరుకుంటాను అని దివ్య వెలిగించి మంత్రి సామంతులు దారిచూపగా వచ్చి తన ఆసనమును అలంకరించాడు. ఆహుతులకు శ్రీదత్తు అభివాదం. ఈనాటి కార్యక్రమము దేవి చంద్రగుప్త అనే నాటికతో ప్రారంభమవుతుంది అన్నాడు. చంద్రగుప్తుడు ఉలిక్కిపడ్డాడు. వెంటనే తెరలేచింది. శోకక్రాంత అయిన ధ్రువదేవి భర్తను నిందలు నిష్ఠూరాలు ఆడుతుంది. వసంతసేన బంధువుల అమ్మాయి మణిమేఖల ధ్రువదేవిగా వేషం వేసింది. చక్కని కంఠంతో పద్యాలు చదివి భార్య స్థానమేమిటో వివరించింది. మూర్ఖంగా రాజు వెళ్ళి సింహసేనుడిని అలరించమని ఆజ్ఞాపిస్తాడు. వదినా అంటూ చంద్రగుప్తుడు అరుదించి వదిన నిష్ఠూరోక్తులు విని రోషకశాయిత నేత్రాలతో సింహసేనుడి అంతం చూస్తానని ప్రయాణం చేసి వదినగారి వల్లెవాటు వేసుకుని వయ్యారంగా వెళ్ళాడు. వేదికపై దివ్యలు ఆరిపోయినాయి. మరో నిమిషం తదుపరి దివ్యలు వెలిగినాయి. ధ్రువదేవి చింతాక్రాంతయ్యి చిన్నవాడైన మరిదిని శత్రువుల గుడారంలోకి పంపానే అని బాధపడుతుండగా చంద్రగుప్తుడు సింహసేనుడిని ఒక చేత్తో రామగుప్తుడిని ఒక చేత్తో పట్టుకుని వచ్చి ధ్రువదేవి పాదాల ముందు పడవేస్తాడు. స్త్రీని చెరొక రకంగా అవమానించామని క్షమార్పణ కోరి ప్రాణం విడుస్తారో వారిని వదిలి తన రక్తంతో చంద్రగుప్తుడు ధ్రువదేవికి తిలకం దిద్ది ఇల్లాలిని చేసుకుంటాడు. చంద్రగుప్తుడు నాటిక చూస్తూ ఆఖరి ఘట్టంలో నిటారుగా మారాడు. ప్రజల ప్రవృత్తి ఎలా ఉంటుందో శ్రీదత్తుడు తన అనుమతి లేకుండా దేవి చంద్రగుప్త సుఖాంతం చేశాడేమిటి? మహారాజు ఆశించని విధంగా ప్రజలలో హర్షధ్వనులు వినిపించాయి. శ్రీదత్తుడు పాత్రల పరిచయం చేశాడు. శ్రీదత్తుడు దేవి చంద్రగుప్తం ఆధారంగా తదుపరి విశాఖదత్తుడు 4 అంకాల నాటకం దేవి చంద్రగుప్తం అంటూ రాశాడు. మొదటి అంకంలో రామగుప్తుడు ధ్రువదేవిని రాజ్యం కోసం ఆమె శకుల దగ్గరకు వెళ్ళాలని కోరడం, ఆమె పౌరుషంగా మాట్లాడటం రాశాడు. రెండవ అంకంలో మాధవసేనను పంపి చంద్రగుప్తుణ్ణి పిలిపించటం, చంద్రగుప్తుడు ధ్రువదేవి వేషం వేసుకుని సింహసేనుని గుడారానికి బయలుదేరుతుండగా అతని బుగ్గన దిష్టి చుక్క దిద్ది అతని చేతులు కళ్లకు అద్దుకుంటుంది. మూడవ అంకంలో సింహసేనుడితో సరసమాడుతూ తన చురిక అతని గుండెల్లో దించుతాడు. దాంతో రామగుప్తుడు యుద్ధానికి వస్తే అతన్ని కూడా అంతమొందించి గుప్తవంశ గౌరవము కాపాడుతాడు. 4వ అంకంలో ఆరాటపడుతున్న ధ్రువదేవికి శత్రునాశన వార్త చెప్పి ఆనాటి సాంఘిక న్యాయం ప్రకారం ఆమెను తన ఇల్లాలను చేసుకుంటాడు. కుబేరనాగా చిరాకు పడుతూ తన అంతఃపురానికి వెళ్ళిపోయింది. చంద్రగుప్తుడు గంభీరంగా మిగిలిన కార్యక్రమాలు తిలకించసాగాడు. అతని మానసం అల్లకల్లోలంగా ఉన్నది. తను ధ్రువదేవికి పుట్టెడు దుఃఖం తప్ప ఏం మిగిల్చినాడు?
తామిద్దరూ పవిత్రంగా ధర్మబద్ధంగా ఓ స్నేహితుల్లా ఉంటే తన ఇల్లాలే నమ్మకపోయిన తర్వాత జనం నోరు కట్టగలరా? తన కర్తవ్యం ఏమిటో శ్రీదత్తుడు గుర్తు చేశాడు. తను క్షత్రియుడు, తనకు వివాహపు హక్కు ఉన్నది. కానీ ధ్రువదేవి అంగీకరిస్తుందా? తన కర్తవ్యం ఏమిటి? తన కర్తవ్యం ఏమిటి? అతను కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మహాప్రభు, సంగీత కచేరీ జరిపిన చిరంజీవి మనవాడే. మీ ఆశీర్వాదాలు కావాలని మహానందుడు నవ్వుతూ అడిగేసరికి చంద్రగుప్తుడు కళ్ళు విప్పాడు. అతని ముందు తన మనసు బయటపడుతుందేమోనని నవ్వేశాడు. సంగీతం దైవదత్తమైన వరం. శిఖరస్వామిగారు, ఆ చిరంజీవిని ఉచిత రీతిన సత్కరించి పంపించివేయండి అన్నాడు చంద్రగుప్తుడు. ఇంకా అక్కడే కూర్చుంటే ఎన్నో పొరపాట్లు చేయవలసి వస్తుందని గ్రహించి అతను సెలవు తీసుకున్నాడు. అతన్ని సాగనంపుతూ వచ్చిన వారంతా ఒక్కొక్క చోట ఆగిపోయినారు. రథం ఎక్కుతుండగా శ్రీదత్తుడు మెల్లగా అన్నాడు, మీ మనసుకు క్లేశం కలిగించినట్టున్నాను, క్షమించండి ప్రభు అన్నాడు. రచయిత నిరంకుశుడు శ్రీదత్త, అతను స్వేచ్ఛాజీవి, నీ అభిప్రాయము నీవు వెల్లడించావు అని అతని భుజం తట్టాడు. ధన్యమైంది ప్రభు, ధన్యమైంది నా జన్మ. రథం కదిలింది. చంద్రగుప్తుడు సరాసరి ధ్రువదేవి మందిరం చేరాడు. కానీ ఆమె అక్కడ లేదు. మాధవసేన కూడా లేదు. ఆమె మందిరం వెనుక భాగం నుండి బౌద్ధారామానికి వెళ్లే తలుపు తీసి ఉంది. అతను ఆ దారినే వెళ్ళాడు. అప్పటికే హీనయాన, మహాయాన బౌద్ధ మతాలు ప్రచారంలోకి వచ్చాయి. బౌద్ధారామంలో నిలువెత్తు బుద్ధుని పాలరాతి విగ్రహం ముందు మోకరిల్లింది ధ్రువదేవి. ఆమె ఉచ్ఛ్వాసలు తప్ప ఆ రామంలో ఎలాంటి శబ్దం లేదు. అప్పటికి పాటలీపుత్రంలో హిందూ మతానికే ప్రచారం ఉన్నది. బౌద్ధారామాలున్నా అంతగా ఎవరూ వెళ్లేవారు కాదు. అంత నిషీదిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో నిర్భయంగా తన ఆత్మఘోష బుద్ధునికి వెళ్ళబోసుకుంటోంది. ఎందుకామెకా శిక్ష? ఆమె చేసిన నేరం ఏమిటి? చంద్రగుప్తుని మనసు ఆర్తితో నిండిపోయింది. ప్రపంచాన్నే కాంతివంతం చేస్తున్న పసిడి వెన్నెల ఆమె హృదయాన్ని చీకటిమయం చేసిందని గ్రహించాడు. దేవి నెమ్మదిగా తట్టినాడు. ధ్రువదేవి కదల్లేదు. ఆమె చల్లగా గడ్డ కట్టుకుపోయినట్టు అనిపించింది. వీరాధి వీరుడు ధీరుడైన చంద్రగుప్తుని మనసు వణికిపోయింది. ఆమెను 2 చేతులపై ఎత్తి మందిరం వైపు తిరిగాడు. శంకరా, హరా, ఆమె నిర్దోషిదేవా, ఆమెను నాకు దూరం చేసి జీవితాంతం కుమిలి కృషించే దుస్థితి కలిగించకు అని మనసులో ప్రార్థించి ధ్రువదేవి మందిరం చేరాడు. ఆమెను శయ్య చేర్చి మాధవసేనను కేకవేశాడు. ద్వారం కడ కునికిపాట్లు పడుతున్న మాధవసేన పరుగున వచ్చింది. ప్రభూ, మాధవ, నువ్వేం చెప్పవలదు. వెంటనే వెళ్ళి వైద్యులను తోడుకొని రమ్ము. ముఖద్వారం వద్దనున్న భటుణ్ణి పంపి శిఖరస్వామి వారిని అత్యవసరముగా సమావేశ మందిరంలోకి రమ్మని మా ఆజ్ఞగా చెప్పి పంపు అన్నాడు. మాధవసేన పరుగులు పెడుతూ వెళ్ళిపోయినది. చంద్రగుప్తుడు ఆందోళనగా ఆమె అరచేతులు పాదాలు రాశాడు. ఆమె నుదురు చుంబించుచున్నప్పుడు 2 కన్నీటి బొట్లు రాలి ఆమె నుదుటిపై పడ్డాయి. విధి తమ జీవితాలతో ఎందుకు ఆడుకున్నదో ఎంత తరిచినా అతనికి అవగతం కాలేదు. అతని కళ్ల ముందు సరయూ నది, గంగానది ఒడ్డున తమ ప్రమాణాలు, ప్రణయాలు గుర్తుకు వచ్చినవి. చైతన్యానికి మారుపేరుగా గలగల పారే సెలయేరులా ఉండే ధ్రువదేవి ఆకారము ఎలా అయినది? స్తబ్దంగా రాయిలా తయారైనది. భగవాన్ మెల్లగా కదిలింది. దేవి, దేవి! ఆమె కళ్ళు ఆశ్చర్యంగా విచ్చుకున్నాయి. బుద్ధదేవుని పాదాలను ఆశ్రయించిన నేనిటకెలా వచ్చితిని? మేము తెచ్చినాము. చంద్రగుప్తుడు జవాబు చెప్పి తేలికగా నిట్టూర్చినాడు. ధ్రువదేవి ఇబ్బందిగా కదిలింది. ఆమె నూతన భావాలు చదివింది అతని కళ్ళల్లో. సరికొత్త చంద్రగుప్తుడు దర్శనమిచ్చాడామెకు. అతని కళ్ళు సరికొత్త కాంతిని విరజిమ్మినాయి. ఆమె చేతిని తన హృదయానికి ఆంచుకున్నాడు. కౌముదిని మహోత్సవాలతో పాటు చంద్రగుప్త ధ్రువదేవిల వివాహ మహోత్సవం ముగిసినది. అది వింతగా విడ్డూరంగా చెప్పుకునే అవకాశమే లేదు. అది అతి సహజం కనుక కుబేరనాగ మాత్రం చాలా బాధపడింది. వారు బయటపడుతూ చాటుమాటుగా చూపులతో పరామర్శించుకునేవారు. తనే రెచ్చగొట్టినదేమో ఏమో. వివాహానంతరం చంద్రగుప్తుడు అయోధ్యకు రాచకార్యముపై వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినది. ధ్రువదేవి తాను వచ్చి తన అదృష్టము తల్లిదండ్రులకు తెలిపి వస్తానని కోరింది. చంద్రగుప్తుడు ఆమెను తీసుకుని ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు అతను కుబేరనాగ మందిరానికి వెళ్ళినాడు. తండ్రిని చూస్తూనే నడకలు నేర్చిన తనయ్య వచ్చి చేయి పట్టుకున్నది.
చంద్రగుప్తుడు ప్రభావతిని ఎత్తుకుని ముద్దిడుకున్నాడు. అతను అంతరంగిక మందిరంలో ఉండగా దాసీలుండడం సహించడు. అందుకే అందరూ తప్పుకున్నారు. అతను చనువుగా వెళ్ళి కుబేర నాగశయ్యపై ఆసీనుడయ్యాడు. నాగా, అయోధ్య చుట్టుపక్కల ఆదిమవాసులు అల్లర్లు ప్రారంభించారట. మేము స్వయంగా వెళుతున్నాము అన్నాడు. ఆమెకు దుఃఖం తన్నుకు వస్తోంది. నాగా, నేను ఏది చేసినా నీకు అన్యాయం చేయాలని కాదు, అందరికీ న్యాయం చేకూర్చాలని. అది అర్థం చేసుకో అన్నాడు ఆమె ముఖం చూస్తూ. ఆమె ఇక ఆగలేనట్టు అతని హృదయంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి దుఃఖం చూసి తను దుఃఖించింది ప్రభావతి. మా బంగారు తల్లి, నీ కంట తడి వద్దమ్మా. నాగా, ఏమిటిది? మన చిట్టి తల్లి బీతిల్లినది చూడు. మనకు స్వేచ్ఛగా ఏడ్చే హక్కు లేదు. ఆర్తిగా ఆమె తల నిమిరాడు. మాకు తెలుసునాగా, ఏ స్త్రీ తన ప్రేమలో భాగం పంచి ఇవ్వలేదు. ఒక్కసారి ఒక అభాగ్యురాలుగా ధ్రువదేవిని చూడు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమెకు తెలుసు తనెంత పొరపాటు చేసిందో. భర్తకు తనంతట తానే దూరమైనది. వస్తాం దేవి. ఆమె భుజాలు తట్టి కూతుర్ని ముద్దిడుకొని అతను బయలుదేరాడు. బయటి ద్వారం వరకు వచ్చి ఆగాడు. కుబేరనాగా కళ్ళు నీటితో నిండి ఉన్నాయి. అతను వెనక్కు వచ్చి ఆమె కళ్ళు ఒత్తాడు. నాగా, నువ్వు దుఃఖిస్తూ నా మనశ్శాంతి కరువు చేయొద్దు అన్నాడు అర్థింపుగా. ఆమె కళ్ళు ఒత్తుకున్నది. ఆమెకు చాలా దిగులుగా ఉన్నది. ఎంత దూరంలో ఉన్నా తన భర్త అన్న నమ్మకం, నిశ్చింత ఉండేవి. చిరునవ్వుతో అతన్ని సాగనంపింది. చంద్రగుప్తుడు వెళ్ళిపోయిన తదుపరి ఆమె హృదయ విదారకంగా విలిపించినది. ఆమెకు ఆ క్షణంలో ధ్రువదేవి ఒక రాక్షసిలా కనిపించింది. ఆమె అదను దొరికితే చాలు నిందలు నిష్ఠూరాలు వేసేది, ఉన్మాదిలా ప్రవర్తించేది. ఆమె బలహీనత కనిపెట్టి దాసదాసీజనము తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించేవారు. మహారాణి, మాల్వా నుండి మహా గొప్ప మాంత్రికుడు అరుదించి ఆలయంలో ఉన్నారు. అతను తన మంత్రశక్తులతో శత్రు సంహారం చేస్తారట అన్నది నాగి. ఆమెకు పుట్టింటి నుండి తోడుగా వచ్చింది ఆ దాసి. నోరు మూసుకొని పోవే. అమ్మా, మిమ్మల్ని చూసినా నా కడుపు తరుక్కొని పోవుచున్నది. ఒక్కసారి అతన్ని చూడమ్మా. అటులనే సకల మర్యాదలతో మన రాజప్రసాదానికి ఆహ్వానించు అన్నది కుబేరనాగా. సంతోషంగా పరుగులు పెట్టినది నాగి. శిఖరస్వామి సర్వదక్షుడు కాని వయసు మీరిపోయి ఏ పని చురుకుగా చేయలేకపోతున్నాడు. ఆమ్రకర్దేవుడొక్కడు తలమునక పనులతో సతమతమవుతున్నాడు. వైద్యశాలలు నిర్మించినప్పుడు ప్రభుత్వానికో సమస్య ఎదురైంది. ప్రజల అవసరాలు తీర్చాలంటే జనాభా ఎంతుందో తెలియాలి. వైద్యశాల సరిపోవటం లేదు. చంద్రగుప్తుడు మంచి అభిరుచి గలవాడు. అతను కౌటిల్యుడి అర్థశాస్త్రం క్షుణ్ణంగా పఠించాడు. ఏ ప్రణాళిక ప్రారంభించాలన్నా తన దేశంలో ప్రజల సంఖ్య తెలియాలి తనకు. అందులకే తను అయోధ్య నుండి తిరిగి వచ్చేసరికి జనాభా లెక్కలు సేకరించమని ఆదేశించాడు. ఆమ్రకర్దేవుడు గుప్త సామ్రాజ్యం అంతటా చాటింపు వేయించాడు. ఆ సేకరణలో నిమగ్నుడై ఉన్నాడు. రాజకుటుంబం గురించి అతను అంతగా శ్రద్ధ వహించలేదు. అందుకే శివాలయంలో హరహోం శంకర అంటూ తపస్సు చేసుకుంటాను అనే సాధువు రాజమహల్లోకి మారి కుబేరనాగకు ఇష్టుడైనాడు. ప్రాతకాలమున లేచి కూతురితో అతన్ని సేవించి అతడిచ్చిన మంత్రోదకంచే తన దప్పిక తీర్చుకుని అతనికి పంచభక్ష్య పరమాన్నములతో భోజనం వడ్డించి మిగిలినది తాను భుజించి అతను జరిపే వేదాంత చర్యలలో పాల్గొనేది కుబేరనాగా. అలా ఆమె రోజులు త్వరగా గడిచిపోతున్నాయి. అతను సాధువు అని, మహామాంత్రికుడు అని, తపస్సంపన్నుడని పిలుస్తారు. నాగి మాత్రం మాంత్రికుడనే అంటుంది. మహారాణి, అతన్ని ప్రసన్నం చేసుకున్నారు కదా, మీ దాంపత్య జీవితంలో ఏర్పడిన కలత తొలగిపోయే మార్గం ఆలోచించు అన్నది. ఈరోజే మహామాంత్రికుణ్ణి అడుగుతాను. త్వరపడండి, మరలా మహారాజుగారు వేంచేస్తే ఈ అవకాశం ఉండదు అన్నది నాగి. నాగి మాటలు నిజమేననిపించాయి. స్వామి, వెళ్ళి మాంత్రికుడి ముందు మోకరిల్లింది నాగా. పుత్రి, నీ ఆవేదన ఆందోళన అవగతమైనది. నాథుడు నీ స్వంతం కావాలన్ననేగా మీ ఆరాటము అన్నాడు ఆమె తలపై చేయి ఉంచి చిరునవ్వుతో. సర్వజ్ఞులు, తమకు తెలియనిది ఏమున్నది? క్షత్రియులలో బహుభార్యత్వం నిషేధం కాదు. అయినా నా మనసు కుదుటపడటం లేదు స్వామి. కుదుటపడదు కుబేరనాగా, కుదుటపడదు. నువ్వు మామూలు స్త్రీవి కావు, మహాపతివ్రతవు. ఈ ధ్రువదేవి నీ దాంపత్య జీవితంపై మబ్బులా తొంగి చూస్తుంది తప్ప అంతకంటే మరేమీ లేదు అన్నాడు చిరునవ్వుతో. స్వామి, ఏమీ లేదందరూ.
మహారాజు మనసు దోచి అతని వెంట వెళ్ళినదే? దుఃఖపూరిత కంఠంతో ప్రశ్నించింది. మహారాజులు మనోల్లాసం కోసం ఎందరో మగువల చేయి పట్టుకుంటారో. అంతా మనసు దోచారనుకోకు తల్లి. స్వామీ, తాత్కాలికమైన ఆకర్షణ. నీ తృప్తి కోసం నలుమూలలా శనిదారులు కట్టివేసేదను. రాజమహల్ అంతా ఒక్కసారి దర్శించవలేను తల్లి అన్నాడా మాంత్రికుడు. దినం పూటైతే అందరి కంటపడుతున్నది. ఏమిటన్న మీమాంస వస్తున్నది. రాత్రిపూట చూపించదనని వాగ్దానం చేసింది కుబేరనాగా. మహామాంత్రికుడి ముఖాన చిరునవ్వు వెలిసింది. అతను గడ్డం మీసం సవరించుకున్నాడు. రాత్రి 2 జాములు గడిచిన తర్వాత మాంత్రికుడిని తీసుకువచ్చింది నాగి. సింహద్వారం కడనున్న భటులు ఆటంకపరిచారు. నాగి మహారాణిగారి పేరు చెప్పినది. మహారాణిగారు మాంత్రికులను తీసుకురమ్మనిరా? అవును, చిరంజీవి ప్రభావతికి అనారోగ్యం అన్నది నాగి. వారిని వదిలి వెంటనే భటుడి వార్త కంచుకుకి అందజేశాడు. కంచుకి వెళ్ళి ఆమ్రకర్దేవునితో విన్నవించాడు. సాయంకాలం రాకుమారి ఆరోగ్యముగా ఉన్నదే? అతని కనుబొమలు ముడిపడినాయి. అప్పుడే మరో భటుడు గూఢాచారిని వెంబడించుకుని వచ్చాడు. గూఢాచారి నమస్కరించి తను తెచ్చిన వార్త అందచేశాడు. వీరసేన, సభ మనమూహించినట్టు మంత్రి పరిషత్తులో పనిచేయటం లేదు ప్రభు. అతను వైశాలి నగరంలో సైన్యము ఆయత్తపరుస్తున్నాడు. అతను వైశాలి నుండి ఇక్కడికి పంపిన లేఖ ఒకటి మన భటులు చేజిక్కించుకున్నారు. అతను లేఖ అందించినాడు. ధర్మవీరా, నా ఆశయం తెలుసుగా మీకు. మొదట గుప్త సామ్రాజ్యము హస్తగతం కావాలి. ఆ తదుపరి అఖండ భారతిని చేపడతాము. భారతిని చేజిక్కించుకొని ప్రపంచాన్నే జయించాలని మా ఆశ. మీరు త్వరపడి రాజమహల్ విశేషాలు గ్రహించగలరు. ఇట్లు వీసా వ్రాలు అని ఉన్నది. అయితే మాంత్రికుడి రూపంలో రాజమహల్లో ప్రవేశించినది ధర్మవీరుడన్నమాట. ఆమ్రకర్దేవుని కనుబొమలు ముడిపడినాయి. అతను వెంటనే వృద్ధమంత్రి శిఖరస్వామి మందిరానికి వెళ్ళాడు. విషయం వివరించాడు. ఆమ్రకర్దేవా, మహారాణితో భేటీ. ఎటుపోయి ఎటొచ్చినా ప్రమాదమే. మీరు వెళ్ళి ఆ ఆలయం చుట్టుప్రక్కల మాంత్రికుడి వివరాలు సేకరించండి. నేను అంతఃపురం అంతరంగిక మిత్రుడిగా వెళ్ళి పలుకరించి పరామర్శించి వచ్చేదా అన్నాడు. అతను జాప్యం చేయక తన మందిరానికి మధ్యనున్న దగ్గర దారిగుండా రాజమహలు చేరాడు. అత్యవసర సమావేశం ఉంటే అలా వచ్చేవారు. ఆ ఏర్పాటు సముద్రగుప్తుడే చేశాడు. అతను చేరుకునేసరికే దర్బారులో మాంత్రికుడు విభూతి చల్లుతున్నాడు. అస్త్రశాల శస్త్రశాలలకు వెళ్లాలని ఆదుర్దా పడుతున్నాడు. శిఖరస్వామిని చూసి కుబేరనాగా తత్తరపడి బిత్తరపోయినది. నమస్సులు అమాత్యవర్య. దీర్ఘసుమంగళీ భవ. చిరంజీవి ప్రభావతి ఆరోగ్యమెలా ఉన్నది తల్లి? ఆదుర్దా నిండిన గొంతుకతో ప్రశ్నించినాడు. ప్రభావతి నిద్రించుచున్నది అన్నదామె వెలవెలబోతూ. అటులనా? ద్వారకంకడ భటుడు చెబితే చాలా ఆదుర్దా పడినాను అన్నాడాయన. అప్పుడే గమనించినట్టు మాంత్రికుణ్ణి చూసి నమస్కరించాడు. జై శంకరా, ఈ పూటకు సెలవిత్తువా తల్లి? మీ సహాయానికి ధన్యవాదములు స్వామి. మంత్రిగారు, సాయంకాలం ప్రభావతి గాలి సోకినట్టులా తొందర చేసినది. అందులకే మాంత్రికులకు కబురంపినాము అన్నది. చాలా మంచి పని చేసినారు మహారాణి. మాకు కబురు చేసినా మీకు శ్రమ ఉండేది కాదు అన్నారాయన. ఎవరక్కడా? మాంత్రికుణ్ణి తోడి తీసుకువెళ్ళి ఆలయంలోకి పంపిరండి సగౌరవంగా అని ఆదేశించాడు. అతను వెళ్ళిపోయిన తదుపరి శిఖరస్వామి ప్రభావతిని చూసి బయలుదేరాడు. దాసీ జనమంతా తలలు వంచారు. అతనంటే అందరికీ గౌరవం. అతను బయటికి వచ్చేసరికి అక్కడ ఉప సైన్యాధిపతి ఉన్నారు. సైన్యాధిపతి, ఎవరికీ అనుమానం కలగకుండా మన భటులను గుడి దగ్గరే ఉంచండి. అతను ఎక్కడికి వెళుతున్నది, ఏం చేస్తున్నది ఎప్పటికప్పుడు నాకు తెలపాలి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ సర్వదక్ష అని అతను తల వంచి వెళ్ళిపోయాడు. ఆమ్రకర్దేవుడు నాగిని గద్దిస్తున్నాడు. అతను రాజద్రోహం చేస్తాడని తెలియదు మంత్రిగారు. అమ్మగారు మహారాజు ప్రేమ పొందాలంటే ఏదో మంత్రం వేస్తాడనుకున్నాను అన్నది భయపడుతూ. అతనికి రాజమహలంతా తిప్పి చూపించినారా? లేదు మంత్రిగారు, దర్బారులో ఉండగానే సర్వదక్షులు వేంచేశారు అన్నది భయంగా చూస్తూ. వెళ్ళు, మళ్ళీ ఇలాంటి అవకతవక పనులు చేస్తే శిరచ్ఛేదం చేయిస్తాను, జాగ్రత్త. బ్రతుకు జీవుడా అని నాగిని పరుగులు పెట్టింది. వీరసేన సభ, వెన్నుపోటు పొడుస్తావా? పళ్ళు కొరికాడు ఆమ్రకర్దేవుడు. రక్షణ దళాలను హెచ్చరించు. మన ఆజ్ఞ లేనిదే ఎవరూ దూరలేరు. శిఖరస్వామి తన మందిరానికి వెళ్ళిపోయినాడు. వీరసేన సభ పాటలీపుత్రంలో నివసించే మామూలు పౌరుడు.
అతని విద్యార్హతలు దక్షత చూసి అతడిని వినయపీఠం దగ్గర ఉద్యోగం ఇచ్చి శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత అప్పగించారు చంద్రగుప్తుల వారు. వీరసేన సభకు చొరవ ఎక్కువ. అతని అవసరమున్నా లేకపోయినా మహారాజును వెన్నంటి తిరిగేవాడు. చంద్రగుప్తుడు మాల్వాకు వెళితే అతని వెంట వెళ్ళాడు. సింహసేనుడితో చంద్రగుప్తుడు పోరాడినప్పుడు కూడా చొరవగా కొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు సహాయానికి. అవన్నీ మనసులో పెట్టుకున్నాడు చంద్రగుప్తుడు. తను పట్టాభిషిక్తుడయ్యే నాడు మంత్రిమండలిని విస్తరించారు. ఆ విస్తరణలో ఉపమంత్రులుగా కొందరిని నియమించారు. ఉపమంత్రి పదవికి అవకాశమిచ్చారు. వీరసేన సభకు అతని పాత ధోరణి మర్చిపోయి పనిచేస్తున్నాడని భావించారు అందరూ. కానీ అతనికింకా ప్రపంచాన్ని జయించాలన్న కోరిక బలంగా కలిగిందని అర్థమైంది. అతను గణాంకములు సేకరణకై బయలుదేరినట్టే బయలుదేరి రహస్య సేకరణకు తన గూఢాచారులను పంపాడంటే గుండెలు తీసిన బంటు. రక్షక దళాలను హెచ్చరించాడు. వీరసేన సభ ఎప్పుడు వచ్చినా అతన్ని బంధించి కారాగారంలో పెట్టమని ఆజ్ఞాపించాడు ఆమ్రకర్దేవుడు. సరయూ నదీ తీరంలో పడవాకారంలో చక్కటి కుటీరము నిర్మించారు. అందులో చంద్రగుప్తుడు, ధ్రువదేవి నివసిస్తున్నారు. ఆనాటికి వారు వచ్చి నెల రోజులైనా మనసు విప్పి ఒక్క మాట మాట్లాడుకోలేదు. చంద్రగుప్తుడు విదేశ వ్యాపారులతో చర్చలు జరుపుతున్నాడు. ఈజిప్ట్, ఇంగ్లాండ్ నుండి ప్రతినిధులు వచ్చారు. ఆనాటి వ్యాపారులతో ముఖ్యులైన వారిని అలెగ్జాండ్రియన్ వ్యాపారులు అనేవారు. వారితో మందుగుండు సామాన్లు, సుగంధ ద్రవ్యాలు కొనే ఒప్పందం జరిగింది. కొన్ని సహజంగా భారతదేశంలో వృక్షాల నుండి లభ్యమయ్యే మత్తు పదార్థాలు వారికిచ్చే విధంగా ఒప్పందం రాసుకున్నారు. ఈజిప్ట్ నుండి వచ్చినవారు తమ శిల్పకళా నైపుణ్యం, స్తూపాలు కట్టడం గురించి సలహాలిచ్చారు. ఉదయం వారితో సరిపోయేది. మధ్యాహ్నం కొండజాతుల వారి వద్దకు స్వయంగా వెళ్ళి వారి బాధలు గాథలు విని తన కుటీరానికి వచ్చి రాజప్రతినిధులతో అధికారులతో ఆ సమస్యలు చర్చిస్తుండగానే అర్ధరాత్రి అయ్యేది. అలసిపోయిన చంద్రగుప్తుడు నిద్ర కళ్ళపై స్వారీ చేస్తుంటే వచ్చేవాడు. ధ్రువదేవి స్వయంగా అతనికి అన్నీ అమర్చేది. ఒక్కొక్కసారి అతనికి భోజనం తన చేతులతో స్వయంగా పెట్టేది. అతనలాగే అలసి ఆమె వడిలో తలపెట్టుకుని నిద్రపోయేవాడు. ఆమె ఆప్యాయంగా అత్యంత అనురాగమూర్తి అయి అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతుండేది. అతను ఒక్క కునుకు తీసి ఉలిక్కిపడి చూసేవాడు. దేవి, మీరింకా నిద్రపోలేదా? ధ్రువదేవి చిరుగా నవ్వేది. అతను దిగ్గున లేచేవాడు. అతనలా పడుకుంటే ఆమెకు చెయ్యజేరే అవకాశమేది? దిండుపై తలజేర్చి నిద్రించాల్సింది దేవి. నేను చేసే రాజకార్యాలు మాత్రం ఏమున్నాయి? అతని తలను హృదయానికి హత్తుకునేది. అతనికి ఎందుకో విపరీతమైన విశ్రాంతి దొరికినట్టు అనుభూతి చెందేవాడు. మధువు ఆమె పెదవులలో లభిస్తుంది. అతనికి కావలసిన మత్తు ఆమె చూపులలో లభిస్తుంది. అతను దిండ్లకు చేరబడి ధ్రువదేవిని దగ్గరకు తీసుకునేవాడు. ఆమె కళ్ళు మూసుకుని అతని హృదయంపై వాలిపోయేది. దేవి, నన్ను చూడటానికి భయమా? కాదు, నా దృష్టే తగులునేమో అనేది. అతను అన్నీ మరిచి పకపకా నవ్వేవాడు. అంతవరకు మాతృత్వం కురిపించిన ధ్రువదేవి ఒక్కసారి శృంగారదేవత అయ్యేది. చంద్రగుప్తుడు ఆమెను ఒక వీణను చేసి జీవిత మధుర గీతాలు ఆలపించేవాడు. దేవి అలసి అతని కైదండ తన తలకు అండగా చేసుకుని కళ్ళు మూసుకునేది. ఏమిటా తన్మయత్వం? కాదు, తపస్సు. ఎందుకో? మీలాంటి పుత్రుడు కావాలని అన్నది అతని ఎదపైనున్న వెంట్రుకలు సవరిస్తూ. మాకు మాత్రం మీ వంటి శాంతమూర్తి, సహనమూర్తి అయిన పుత్రిక కావాలయునని ఉన్నది అన్నాడు. ఒక పుత్రిక చాలదా? 5 పుత్రికలు కావలయను. పుత్రిక లక్ష్మీ స్వరూపిణి. ఆమె వలన వంశగౌరవము, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అన్నాడు సగర్వంగా. అతనికి స్త్రీ పట్ల గల అభిప్రాయానికి ఆమె ముగ్ధురాలైనది. అతన్ని గాఢంగా హత్తుకుపోయేది. అలాగే నిద్రలోకి తేలిపోయేవారు. ఉదయం మేల్కాంచిన ధ్రువదేవి భర్తను లేపి నిద్రాభంగం కలిగించటం ఇచ్చగించక తన శ్రావ్యమైన కంఠముతో సుప్రభాతం పాడుతూ అక్కడే గడిపేది. ఆ సుప్రభాతం అతనికి మేల్కొలుపులా ఉండేది. ఇద్దరూ సరియే నదిలో స్నానమాచరించి సూర్యనమస్కారాలు చేసి వచ్చే వరకు మాధవసేన పన్నీరు కలిపిన గోరువెచ్చని నీరు సిద్ధముగా ఉంచేది. మరోసారి స్నానము పూర్తి చేసి ఉపహారం ముగించి చంద్రగుప్తుడు వెళ్ళిపోయేవాడు. ఇద్దరికీ హృదయాలు నిండినట్టుగా, తృప్తిగా, సంతోషముగా ఉండేది. క్షణమైనా నీతో గడపటం లేదని అలుక సాగించవేం దేవి?
మీరు నా అణువణువులో నిండి ఉంటారు. నాతో లేరని నీలాపనిందలు వేయగలనా? దేవి, మీరు మహారాజా అంటే మీరు మాకు అందనంత దూరంలో ఉన్నట్టు భ్రమ కలుగుతున్నది. చంద్ర అని పిలువు. వెళ్ళిరా చంద్ర, మీ వెంట ఎప్పుడూ మానసికంగా ధ్రువదేవి ఉంటుందన్న సంగతి మర్చిపోకు అన్నది చిరునవ్వుతో. ఆమె అందించిన కప్పురపు తాంబూలం అందుకుని వెళ్ళిపోయినాడు చంద్రగుప్తుడు. దాదాపు రోజూ జరిగే దినచర్య అది. ఆమె అన్నట్టుగా అతను ఆమెకు దూరంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించదు. అతనికి అశాంతి, ఆరాటం దూరమయ్యాయి. చాలా చురుకుగా పని చేయగలుగుతున్నాడు. నా శాంతి, సౌఖ్యం, ఉత్తేజం నీతో ముడిపడి ఉన్నాయనుకుంటే బలవంతముగా మా దాన్ని చేసుకునేవారం దేవి అంటాడు అప్పుడప్పుడు. ఆమెకు శారీరకమైన వాంఛల కంటే మానసికమైన ఒంటరితనం మటుమాయమైంది. జీవితానికేదో సంపూర్ణత ఏర్పడిన అనుభూతి కలిగింది. తను ఆరాధించిన పురుషుడితో నిమిషం గడిపినా ఆ జన్మ ధన్యమైనట్టే. ఆమె కుటీర ప్రాంగణంలో నిలబడి సరయూ నది ప్రక్కన బారులు తీరిన వృక్షాలకేసి వింతగా విడ్డూరంగా చూడసాగింది. స్వేచ్ఛగా ఎగిరే పక్షులు వాటితో పోటీపడ్డట్టు నేలపై నడిచే జింక పిల్లలను తదేకంగా తన్మయత్వంతో చూస్తూ నిలబడిపోతుంది. అక్కడ రకరకాల పూలు పూస్తాయి. ఆ పూలను చూస్తుంటే ఆ ప్రదేశంలో నివాసం చేయాలనుకుంటారు. సర్వసంగ పరిత్యాగులు కూడాను. నది నుండి నీరు గుంపోవు గిరిజకన్యలు, ఆ బాటనే వెళ్తున్న పిల్లలు ఆగి ఒక్క క్షణం ధ్రువదేవిని, ఆమె అందాన్ని చూసి ఆనందిస్తున్నారు. అలా ప్రకృతి వడిలో పరవశించుచున్న ధ్రువదేవి ఏకాంతం భంగం చేస్తూ గుర్రపు డెక్కల శబ్దం వచ్చింది. ఆమె అదిరిపడ్డట్టు చూసింది. అభివాదం మహారాణి, పాటలీపుత్రం నుండి ఏలినవారికి వార్త అందించవచ్చినాడను. గుర్రము దిగిన రౌతు నమస్కరించాడు. అందరూ క్షేమమే కదా? అందరూ క్షేమమే తల్లి. ఈ లేఖ శ్రీవారికిమ్మని ఇచ్చినారు అన్నాడు. నడుముకు బిగించిన లేఖ తీసి వినయ విధేయతలతో ఆమెకు సమర్పించినాడు. ధ్రువదేవి ఆ లేఖ అందుకుని దాసీని పిలిచి రౌతుకు తగిన మర్యాదలు చేయమని పంపినది. ఆ లేఖ చదవటమా మానటమా ఆమెకు అంతుపట్టలేదు. చివరకు ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన దానివలే ఆమె ఆ లేఖ విప్పినది. మహారాజు రాజాదిరాజా శ్రీ చంద్రగుప్తుల వారి సముఖమునకు ఆమ్రకర్పేయుడంపే విన్నపము ఏమనగా, జనాభా సేకరణ వహించిన వీరసేన సభ జనాభా సేకరణ ప్రారంభించారు. అతను ప్రపంచాన్ని జయించాలన్న తలుపు కలిగి ఉన్నవాడు. ఆ విజయయాత్ర పాటలీపుత్రముతో ప్రారంభమగునన్న భీతి కలిగినది. అతని అనుచరునికి సహకరించిన మన దాసీలను కుబేరనాగాదేవిని కూడా అనుమానించక తప్పలేదు. మీ ఆగమనము అత్యవసరమని శ్రీ శిఖరస్వామి గారి అభిప్రాయము. మిగిలిన విషయములు అంతగా చర్చనీయాంశాలు కావు. మా అందరి తరపున దేవిగారికి నమస్సులు అందచేయగలరు. ఇట్లు ఆమ్రకర్పేవుని వ్రాలు. ఆమె కనుబొమలు ముడిపడినాయి. వెంటనే అక్కడి స్థానిక వార్తాహరుడినిచ్చి చంద్రగుప్తుని వద్దకు మనిషిని పంపినది. చంద్రగుప్తుడు వెంటనే హుటాహుటిన వచ్చేసినాడు. అతనికి ధ్రువదేవి స్వభావం బాగా తెలుసు. చిన్న చిన్న విషయాలకు కంగారు పడుతూ గంగవెర్రులెత్తే మామూలు స్త్రీ కాదు. నిబ్బరం, మనోనిగ్రహం గల స్త్రీ. ఆమె కబురు చేయటం అంటే అత్యవసరమనే అనుకోవాలి. అతను రాగానే లేఖ అందించినది ధ్రువదేవి. ఆ లేఖ చదివిన అతని ముఖము జేవురించింది. వెంటనే రథము ఆయత్తపరచమని ఆజ్ఞాపించినాడు. చంద్ర, ఎవరి వీరసేన సభ? పాటలీపుత్ర నివాసియే. అతని ఆశలు ఆకాశమునంటినాయి. ఏ పని లేక అట్లా ప్రవర్తించుచున్నాడని మంత్రి పరిషత్తులో అతనికి స్థానం కల్పించితిని. విశ్వాసఘాతకుడు అన్నాడు. అరుణవర్ణం దాల్చిన ముఖం, కండరాలు బిగుసుకున్నాయి. అతనికి శిక్ష ఏమిటి చంద్ర? మేము కాదు దేవి, న్యాయమూర్తులున్నారు. వారే శిక్ష విధించితే అది అంగీకరించాలి అన్నాడు తల పంకించి. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ధ్రువదేవి మనసెందుకో ఆరాటముగా ఉన్నది. న్యాయంగా వీరసేన సభ చంద్రగుప్తునికి విధేయుడై ఉండాలి. అంత త్వరగా మంత్రి పదవి పొందిన వారెవరూ లేరు. అది నిలుపుకోలేకపోయాడు. దేవి, ఈ సమస్యలు, యుద్ధాలు జీవితాంతము మనల్ని వెంటాడేవే. వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వడం అనుచితం. ఆమె భుజాలు నొక్కాడు చంద్రగుప్తుడు. రథములో ఆసీనులయ్యాక అక్కడి ప్రజలు తమ భక్తి చాటుకోవడానికి కట్నాలు, కానుకలు, పుట్టతేనే తెచ్చి ఇచ్చినారో. చిరునవ్వుతో అందరికీ వీడ్కోలు చెప్పారో. దారి పొడవునా చంద్రగుప్తుడు ప్రకృతిని వర్ణిస్తూ ఏమో చెప్పడము. ధ్రువదేవి, మీరు కవి కావాల్సింది చంద్ర అంటూ ఏడిపించటంతో అత్యంత రమణీయంగా సాగింది ప్రయాణం.
చంద్రగుప్తుడు ఆమె సరళ స్వభావానికి ముగ్ధుడైనాడు. ఒకే ఒక్కసారి చెబితే గ్రహించగల నేర్పు, ఆచరించగల ఓర్పు ద్రౌపదేవికి ఉన్నాయి. ఆమె సాహచర్యంలో హాయిగా తీయగా గడపవచ్చుననుకున్నాడు చంద్రగుప్తుడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.